వాటర్ తక్కువ. నైట్‌లో 12 గంటలకెళ్ళి 4 గంటల దాకా వారించుకునేవాళ్ళము. రేట్ల గురించి ఎంత కొట్లాడినా గాని ఇయ్యలేరు. అక్క అప్పట్లా ఎట్లుండేది? ఇప్పుడు ఎట్లున్నది? మనం వ్యవసాయం చేసేవాళ్ళం. ఉన్నప్పుడు ఎప్పుడు కరెంటొస్తది, ఎప్పుడు పోతది, ఎప్పుడు కరెంటొస్తది, ఏం పని చేసుకోవాలా అని పక్కోదమన్నా, నడకడోకోదమన్నా బస్సుల సౌకర్యం లేకుండే. వాగులకెళ్ళి నడుచుకుంటా పోతుంటిమి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని. కానీ పాల రేటు మాత్రం రూ. 20 లీటరే ఉంటుండే. ఇప్పుడు 60, 70 అట్లయింది. ఇప్పుడు బస్సులు లేక, బండ్లు లేక ప్రాణాలు కూడా జరాలచ్చిపోయిండ్రు, పాములు కుట్టుకుపోయిండ్రు. 4 కిలోమీటర్స్ వస్తది స్కూలు కొత్తపేట నుంచి. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా. అంతకంటే ముందు పోకముందు ఏం చేయాలి, పొద్దున్న లేచి ఒక గడ్డి మోపు నుంచి ఇంటికాడ బర్రె ఉంటుంది కదా, ఆ బర్రెకి కొంత గడ్డి తీసుకొచ్చి గడ్డి మోపు ఇంటికాడ వేసి స్నానం చేసి తయారై చేతిలో టిఫిన్ పట్టుకొని బుక్కులు సంకలు పెట్టుకొని నడుచుకుంటూ పోయి చదువుకొని వస్తుంటిమి. ఏ పంట పండించినా మరి ఇది ఎప్పుడు అమ్ముడు పోతది, ఎప్పుడు ఉంటది తెలవకపోతుండే. ఇప్పుడు ఏందంటే మన ఇంటికచ్చే కొనుగోలు చేసేది. ఇక ఇప్పుడు రోడ్లైనాయి తెలంగాణ వచ్చిన నుంచి. బెల్లము మా అమ్మ వండింది బాగానే. బెల్లం వండింది మా తాత ఉండే, మా అమ్మ వాళ్ళ నాన్న గిట్ల అందరూ బెల్లం వండుతుండ్రు వాళ్ళే. కానీ అంత కష్టపడ్డా కానీ అంటే తగిన రేటు లేకుండే దానికి. ప్రభుత్వం ఇయ్యలేదు అసలు. తెలంగాణ వచ్చిన నుండి రేట్లు బాగానే ఉన్నాయి, మంచిగా ఉంది. ఐఎమ్ ఏ రీసెంట్ యూట్యూబర్. కేసీఆర్ గారి మీద వీడియో ఇస్తే వ్యూస్ వస్తాయి అనుకున్నా కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్న కొద్దిగా అర్థమైంది ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు చాలా కష్టపడ్డారు. కష్టాలు కావు, అరిగోసలు. 1940s గురించి అండ్ కేసీఆర్ గారి గురించి అండ్ 2020 తెలంగాణ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.